రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుండంటే చాలా అద్భుతమైన మాటలు మాట్లాడుతాడు. ఎడా ఢిల్లీలో కూర్చొని చూడు ఏం మాట్లాడుతున్నాడు. అద్భుతంగా పరిపాలిస్తున్నాం. మేము అడుగుతున్నాం. అద్భుతంగా పరిపాలిస్తున్నారా? దేంట్లో ఉంది అద్భుతం? దేంట్లో ఉందండి అద్భుతం? సార్ ఏం చెప్తాడంటే 10వ తరగతి పరీక్షలు నంబర్ 1గా నిర్వహించినామని చెప్తున్నాడు. 10వ తరగతి పరీక్షలు మరి సార్ ఒక్కడే నిర్వహించినట్టున్నాడు. ఇది ఒక సంవత్సరం జరిగినట్టుంది 10వ తరగతి. ఏ రాష్ట్రంలో 10th ఎగ్జామ్ జరగట్లేదు. ఇంతకు ముందు అసలు ఎవడు అసలు ఎగ్జామ్లే పెట్టలే. 10 సంవత్సరాలు కేసీఆర్ ఎగ్జామ్లు కూడా పెట్టలేదు అన్నట్టు చెప్తున్నాడు. మా మంత్రుల పనితీరు ఎంతమంది ఉంటారండి మంత్రులు మొత్తం ఈ రాష్ట్రంలో 15 మంది అనుకుందాం. అంటే ఇంకా ఈలే కదా కాబట్టి ఓ 6 మందికి ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఓ 7-8 మంది ఉన్నారు కదా. దేశం మొత్తం మీద కూడా వీళ్ళ మంత్రులే నెంబర్ 1గా పనిచేస్తున్నారు. దేంట్లో అవినీతిలండి? దేంట్లో నెంబర్ 1 మీ మంత్రులు? ఆయన ఉంటాడు పొన్నం ప్రభాకర్ 100 కోట్లు అట. బూడిదే అమ్ముకొని 100 కోట్లు ఆయన. ఒక ఆయన బియ్యం అమ్ముకొని 1000 కోట్లట. ఒక ఆయన భూదందాలు, ఇసుక దందాలు దీంట్లో పనిచేస్తున్నారు అని చెప్తున్నారు. ఏ కదా నిన్న మాట్లాడింది ముఖ్యమంత్రి గారు. ఈయన మా మంత్రులు మస్తు పనిచేస్తున్నారు, మా పరిపాలన సూపరు, ఆహా సూపరు, ఓహో సూపర్ అని చెప్తున్నాడు. ఏడ సూపర్ అయ్యా బాబు. కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇచ్చారు సార్? మీ నోటికో దండం. ఇక మీ నోటికో పెద్ద దండం. మీకంటే చంద్రబాబు నాయుడు నయం పక్కన. ఈయన ఏం చెప్తున్నాడు తెలుసా? మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కింద జగన్ ఏం పని చేస్తారని చెప్తుండు. ఇగో ఈసారి మాట్లాడేటటువంటి మాటలు. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తుండే, మేము 18 గంటలు పనిచేస్తున్నాం. 18 గంటలు మేము పనిచేస్తున్నాం. మరి ఈ 18 గంటల పని రిజల్ట్ ఏడున్నదో మరి? 18 గంటలు పని చేసిన పనితీరే ఆడున్నది. ఇక వీళ్ళు చేసింది ఏంటంటే ప్రధానంగా ఈ 18 గంటలు పని చేసి వీళ్ళు ఏం చేసిరంటే, ఇక కేసీఆర్ ఏం చేసిండు? మేడిగడ్డ ఫాల్స్ చేసిండు, ఫోన్ ట్యాపింగ్ చేసిండు, ఇక పోతే ఆ విద్యుత్ కొనుగోలలో ఎంతో గుంజిండు. ఇక అదే ఆయనదే. ఇక ఆయన గుంజింది, ఆయన అవినీతి చేసింది. ఈ 18 గంటల ఫోకస్ మొత్తం కూడా కేసీఆర్ మీద పెట్టిండు. అందుకే అధికారం ఇచ్చింది తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు దేనికి ఇచ్చారు అధికారం? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వేస్తున్నాను, ఆ తులం బంగారం ఎట్టియాలో చూడు స్వామి అని చెప్పేసి అదొకటి చెప్పారు. అధిష్టానానికి ఇప్పటికి ఢిల్లీకి ఎన్నిసార్లు పోయిండో సారు. ఢిల్లీకి ఎందుకు పోతారంటే ఎవరికి ఎంపీ టికెట్లు ఇవ్వాలి, ఇన్ని రోజులు ఎంపీ ఎలక్షన్లు కాకముందు. ఇక ఇప్పుడేమో ఎవరికి మంత్రులు ఇవ్వాలి, తర్వాత పిసిసి ఎవరికి ఇవ్వాలి, ఈ ఆడ ముచ్చట్లు. మరి తులం బంగారం ఎట్టిద్దాం, అరే రైతులకి రైతు బంధు రైతు భరోసా ఎత్తాలని చెప్పినాం కదా, ఇది ఎట్టిద్దాం. ఇవన్నీ లేకుండా మరి ఎట్లా పరిపాలిస్తున్నారు? దేంట్లో ఉంది అద్భుతం? అద్భుతం దేంట్లో ఉన్నదో ఒక్కసారి చెప్పాలి. అద్భుతం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకే చెప్తాను సార్, మీ నోటికో దండం. దయచేసి తెలంగాణ ప్రజల్ని ఆగమాగం చేసేటటువంటి కార్యక్రమం చేయకండి. ఇక హరీష్ రావు సవాల్ ఇసిరిండని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు సవాల్ ఇసారనే ఓ 30,000 కోట్లు యాడికెళ్ళి రాబట్టాలో ఇక కుస్తీ పడతా ఉన్నారు. అన్ని పక్కకు పెట్టేసిండ్రు. అన్ని కళ్యాణ లక్ష్మి పక్కకు పెట్టిండ్రు, జీతాలు వేసేటోళ్ళకి ఆపారు, పెన్షన్లు ఆపారు. పోతే రైతు భరోసా కూడా లేట్ చేస్తా ఉన్నారు. కేవలం ఇప్పుడు లేకపోతే పరువు పోతే సారు ఎన్ని దేవుల మీద దండాలు వేసిండు తెలుసా? రోజుకొక దేవుడి మీద దండం వేసుకుంటూ అది ప్రమాణం చేసుకుంటూ వచ్చిండు. శనివారం ఏదైనా పోతే వెంకటేశ్వర స్వామి అంటాడు, గురువారం ఏడికన్నా పోతే సాయిబాబా అంటాడు, ఆదివారం పోతే మెదక్ చర్చి మీద వేసిండు. ఇక ఏ వారం ఏ దేవుడు ఉంటే ఆ దేవుడి మీద దండం వేసిండు. అద్భుతంగా పరిపాలిస్తున్న మాటలు కాదండి అని చెప్తా ఉన్నాం. మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మేమే నెంబర్ 1, మేమే దేంట్లో నెంబర్ 1 అర్థం కాని పరిస్థితి ఉంది. ఇట్లనే చెప్పిండు కేసీఆర్ కూడా, మేమే నెంబర్ 1 మేమే నెంబర్ 1 అంటే మొత్తం యాడికి గొర్రెల స్కామ్ కానించి స్కీమ్ కానించి అన్నీ బయటపడ్డాయి. ఇక వాళ్ళకంటే దారుణమైనటువంటి పరిపాలన ఉన్నది కాబట్టి ఇగో ఈ బంద్ చేయండి. అద్భుతం అనేది మాటల్లో కాదు చేతల్లో ఉండాలా. ప్రతి జిల్లాని, ప్రతి మంత్రిని, ప్రతి ఎమ్మెల్యేని ప్రణాళిక సిద్ధం చేసి లోతుగా ఏం జరుగుతామన్నది ఏంది సమీక్ష నిర్వహించాలా. ఇంతవరకు సమీక్ష పెట్టింది లేదు. సార్ అట ఫుల్ టైం పనిచేస్తాడు. దేనికి? విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా హోంశాఖ, ఈ రెండింటికి నేనే ఫుల్ టైం పనిచేస్తా అని చెప్తున్నాడు. ఎట్లా? మంత్రులు ఎవరికొకరికి ఇవ్వండి సారు, కొద్దిగా పని తేలిక అవుతుంది,
చక్కగా పోవచ్చు అని చెప్తే నేనే ఫుల్ టైం చేస్తా అని చెప్తుండే. ఇక 2 మంచి శాఖలు కాబట్టి సార్ కాడే పెట్టుకున్నాడు. ఏదో అంటనమని కాదు. ఈ రేవంత్ రెడ్డి గారికి లేకపోతే మన ఛానల్‌కో మనకేం పంచాయతీ లేదు. లేకపోతే ఆయనకి మనకేం గెట్టు తగాదాలేం లేవు. గెట్టు తగాదాలు లేకపోతే పంచాయతీలేం లేవు గానీ, మరి రాష్ట్ర ప్రజలకు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇప్పుడేం చెప్తుర్రు మీరు? ఎన్నికల ముందేం చెప్పిర్రు? ఇప్పుడేం చెప్పారో ఆలోచన చేయమనే చెప్తా ఉన్నాం. అద్భుతం అనేది మాటల్లో కాకుండా చేతల్లో చూపించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తర్వాత సంక్షేమంలో తీసుకుపోవాలని చెప్పి కూడా ఈ వేదికగా మనం తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున కూడా రేవంత్ రెడ్డి గారిని తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.